మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులను వసూలు చేస్తుందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉన్నత విద్యామండలి ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి జరిమానా విధించి ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతిని రద్దు చేయాలి అంటూ సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో దీని మీద కొన్ని వాదనలు జరిగాయి. ఆ వాదనలు ఏం జరిగాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఉన్నత విద్యామండలి సిఫార్సు చేసింది అసలు మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతులను రద్దు చేయాలని, అలాగే విద్యార్థుల దగ్గర నుంచి అధికంగా వసూలు చేసినటువంటి 26,17,00,000 రూపాయలను విద్యార్థులకి తిరిగి ఇవ్వాలి అని. దాని మీద మోహన్ బాబు యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించడం, కోర్టులో ఈ అంశం మీద వాదనలు జరిగాయి. అసలు ఆ కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మొదటగా పిల్లల తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. అయితే ఉన్నత విద్యామండలి వెళ్ళి అక్కడ చెక్ చేసింది, తనిఖీలు చేసింది. చేస్తే తనిఖీల్లో కూడా బయటపడింది ఏంటి అంటే వీళ్ళు డబ్బులు ఎక్కువ వసూలు చేశారు అనేది క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చినప్పుడు మీరు అసలు అట్లా చేయడానికి వీల్లేదు, ముందు అర్జెంటుగా మీరు 15 లక్షల ఫైన్ కట్టండి, అలాగే 26,17,00,000 డబ్బుల్ని 15 రోజుల లోపల మీరు తిరిగి ఇచ్చేసేయండి, అలాగే అసలు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది గుర్తింపుని రద్దు చేయమని ఉన్నత విద్యామండలి చెప్పింది. ఏమనంటే వాళ్ళు అక్రమాలు జరిగినాయి, అనవసరంగా ఫీజులు వసూలు చేశారు, ముక్కుబిండి వసూలు చేశారు అన్నది వాస్తవం. అందుకని చెప్పి 26,17,00,000 మీరు ఎక్స్ట్రా వసూలు చేశారు కాబట్టి, మీరు అసలు నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి ఫస్ట్ మీరు 15 లక్షలు ఫైన్ కట్టండి, అలాగే ఈ 26,17,00,000 తిరిగి 15 రోజుల లోపల తల్లిదండ్రులకి చెల్లించండి, అలాగే అసలు అనుమతులు రద్దు చేస్తాము చెయ్యమని ఎస్వి యూనివర్సిటీకి దీని యూనివర్సిటీ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పమని చెప్పి, అలాగే ఇవన్నీ కూడా వీళ్ళ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు ఉన్నత విద్యామండలి. అయ్యేసరికి ఆ న్యూస్ అంతా పేపర్లలో వచ్చింది. ఇప్పుడు వీళ్ళేమి కోర్టును ఆశ్రయించి ఏమడిగారు అంటే 26,17,00,000 రూపాయలని ఫైన్ అయితే కట్టేశారు, 15 లక్షల రూపాయలు ఫైన్ కట్టారు కానీ 26,17,00,000 తిరిగి ఇంకా అంటే ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదనేది అర్థమైంది మనకి ఇక్కడ. ఓకే, అందుకని లాయర్ని పెట్టుకొని ఆడ దాన్ని నిలుపుదల చేయమని, అలాగే గుర్తింపు అనుమతులు రద్దు చేసే విషయాన్ని ఆపమని, అలాగే యూనివర్సిటీ బాధ్యతలను ఎస్కే యూనివర్సిటీకి అప్పచెప్పే విషయం ఆపమని వీళ్ళు కోరుకున్నారు. కోరుకుంటే దానికి అనుగుణంగా కోర్టు కూడా స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమడిగారంటే, మా యూనివర్సిటీ పరువు పోయింది, మేము అభాస్పాలైపోయాము, అసలు ఇవన్నీ కూడా ఎందుకు వెబ్సైట్లో పొందుపరిచారు అని చెప్పి వీళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు ఉన్నత విద్యామండలి లాయర్ని కోర్టు అడిగింది, ఏంటిది మీరు అసలు ఎందుకు వెబ్సైట్లో పెట్టారు అని అడిగితే, కోర్టు బెంచే మమ్మల్ని అప్లోడ్ చేయమని చెప్పి మాకు ఉత్తర్వులు ఉన్నాయి, అందుకని చెప్పి మేము అప్లోడ్ చేశాము, అంతేగాని ఈ అప్లోడ్ చేయడం వెనకమాల యూనివర్సిటీ పరువు తీయాలనేది మా ఉద్దేశం కాదు అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఎవరు? వీరారెడ్డి గారు చెప్పారు. అయితే ఈ మొత్తం చూసుకుంటే ఏదో అంటారు చూడండి, మొగుడు కొట్టాడని కాదు కానీ తోడుకోడలు నవ్వినందుకు మాకు బాధ అయిపోయింది అన్నట్లుగా మీరు తప్పు చేసింది కనపడుతుంది. మీరు అసలు మేము ఎక్స్ట్రా వసూలు చెయ్యలేదు అనేవి మీరు చెప్పట్లా, 15 లక్షలు ఫైను కట్టారు, కానీ ఇది అందరికీ తెలిసిపోయింది అని బాధపడిపోతున్నారు, మా పరువు పోయింది, మా యూనివర్సిటీ రెప్యుటేషన్ పోయింది అని. మీ యూనివర్సిటీ రెప్యుటేషను పోకుండా ఎలా ఉంటుంది? అసలు మెస్లో తిననటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మెస్ ఫీజు వసూలు చేయడం ఏంటి? అదే చాలా ఉన్నాయి. మనం పోయినసారి మాట్లాడుకున్నాయి కూడా ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఈ కోర్టులను అడ్డం పెట్టుకొని జనాలు కూడా ఎట్లా తయారయ్యారంటే, మేము తప్పులు చేస్తాం, తప్పులు చేసే ముందే ఎలా రక్షించుకోవచ్చు అనేది
ఒక ప్లాన్ చేసుకొని తప్పులు చేస్తున్నారు. లేకపోతే అసలు నువ్వు ఎందుకు వసూలు చేసావంటే ఏం చెప్తావు సమాధానం? 26,17,00,000 డబ్బుల్ని నువ్వు ఎందుకు వసూలు చేసావంటే ఏం చెప్తావు నువ్వు? చెప్పాలిగా, సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు దానికి ఏంటి చెప్తారు ఇప్పుడు? కాకపోతే ఏంటంటే వీళ్ళు అడిగారు కాబట్టి దాని మీద స్టే ఇచ్చారు. ఆ ఎన్ని రోజులు అనేది ఇంకా రాలేదు, తాత్కాలిక స్టే, అది తాత్కాలికంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఉన్నత విద్యా మండలి వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఆ స్టే వెకేషన్ కోసం వాళ్ళు వేసారనుకోండి, స్టే వెకేట్ అయింది అనుకోండి, మరి 15 రోజుల లోపల డబ్బులు కట్టాల్సి వస్తుందిగా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళిన దాని వెనకమాల ఉద్దేశం ఏంటంటే ఎలాగో కట్టాల్సి వస్తుంది, కాకపోతే ఇప్పుడు కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ స్టే వచ్చింది అనగానే వీళ్ళకి ఏదో క్లీన్ చిట్ వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళ క్లీన్ చిట్ రాలా, తాత్కాలికంగా ఆగింది అది. ఈ తాత్కాలికంగా ఆగిన తర్వాత రేపొద్దున మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కోర్టు కనుక ఆదేశాలు ఇస్తుంది, ఇవ్వక తప్పదు. ఉన్నత విద్యా మండలి వాళ్ళు వెళ్తారు. ఉన్నత విద్యా మండలి వాళ్ళు వెళ్ళకపోయినా పిల్లల తల్లిదండ్రులైనా వెళ్తారు. వెళ్ళి మరి ఆ రోజు అలా ఇచ్చారు కదా, మరి మా డబ్బులు మాకు ఇంతవరకు ఇవ్వలేదు, ఆ స్టే వెకేషన్ కోసం వాళ్ళైనా వెళ్తారు వెకేట్ చేయమని. అసలు ఆ ఉత్తర్వులను ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో ఎలా పెడతారు? మా పరువు నష్టం జరిగింది అంటూ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ మళ్ళీ కోర్టుని ఆశ్రయించిన ప్రయత్నం చేసింది కదా. అవును, చెప్పారుగా ఆయన, వీరారెడ్డి గారు చెప్పారుగా, లేదు మాకు కోర్టే ఇచ్చింది వెబ్సైట్ లో పెట్టమని, అందుకని మేము వెబ్సైట్ లో పెట్టాము అని. ఇప్పుడు ఇవాళండి మనకి సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత అందరూ దీన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు కోర్టుకు కూడా వెబ్సైట్ ఉంది, కోర్టు వెబ్సైట్ లో మొత్తం అప్లోడ్ అవుతాయి. ఇప్పుడు ఈ మొత్తం అప్లోడ్ అయిన తర్వాత ఒక రకంగా నేరాలు కూడా, నేరస్తుల్ని పట్టుకోవడం ఈజీ అయింది. ఇప్పుడు ఎవరన్నా ఒక నేరం జరిగింది, ఒక మనిషి ఒక రాష్ట్రంలో నేరం చేసేసి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ ఒక నేరం చేశాడు అనుకోండి, ఇప్పుడు అతనిది కొట్టి చూశారనుకోండి, అతని పేరు కొట్టి చూశారనుకోండి, మామూలుగా అయితే వచ్చేయాలి, సర్వర్లో వచ్చేయాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, మన ఆధార్ కార్డు కొట్టారనుకోండి, మన పేరు మీద ఎన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ అయింది అన్నీ వచ్చేస్తాయి. అంటే ఆధార్ని లింక్ చేసింది అందుకే. ఇప్పుడు చాలా మంది ఏమడుగుతున్నారంటే పాలిటిక్స్ లో కూడా ఆధార్ని ఓటర్ ఐడికి అనుసంధానం చేయమని అడుగుతున్నారు. అప్పుడు ఏంటి, దేశం మొత్తం మీద ఒక్కసారే ఓటేయగలుగుతారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఓటేసి 15 రోజుల తర్వాత ఆ నియోజకవర్గంలో ఓటు ఉందనుకోండి, ఏం చేస్తున్నారు, ఆంధ్రాలోనూ ఓటు ఉంటుంది, తెలంగాణలో ఓటు ఉంటుంది, బెంగళూరులో పనిచేస్తుంటే బెంగళూరులోనూ ఓటు ఉంటుంది. 3 చోట్ల ఓటు ఉంటే కొంతమంది 3 చోట్ల ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఆధార్ అనుసంధానం గురించి కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది చాలా తెలివిగా అది వాళ్ళకి పనికొచ్చే విషయం కాబట్టి దాని మీద ఎవరు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడట్లేదు, కానీ నిజానికి అది కూడా రావాలి. అట్లాగే ఇప్పుడు ఈ కోర్టు తీర్పులు కూడా ఈ ఇప్పుడు మనకి ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం ఇది ఒక రకంగా చాలా మంచి విషయం. ఎవరేంటి అనేది తెలిసిపోతుంది. అయినా వీళ్ళకి ఇంత ఉలుకు దేనికి? విష్ణు మరి ఏ ఉద్దేశంతో వసూలు చేశాడు? లెక్కలంటూ తీస్తే లెక్కల్లోకి రానంతసేపు ఎవరి ఆటైనా సాగుతుంది. అంటే అసలు విద్యార్థుల దగ్గర నుంచి అదనంగా వసూలు చేసినటువంటి ఫీజులు విద్యార్థులకి తిరిగి ఇవ్వడంలో ఇటువంటి ఇబ్బంది దేనికి? అవును, అవి మేము తినేసాము. ఒకసారి తీసుకున్నాక ఇవ్వబుద్ధి అవుద్దండి. మేము తీసుకున్నాం, అదేమంటే మాకు సినిమాలో నష్టం వచ్చింది. సినిమాలో నష్టం వస్తే విద్యార్థుల దగ్గర నుంచి అవి అంతే. ఇప్పుడు కొన్నాళ్ళు వసూలు చేశారు, వాడేసుకున్నారు. మన మెయింటెనెన్స్లకి, మన జలసాలకి, మన దీనికి వాడేసుకున్నాము. వాడేసుకున్న డబ్బులు ఏడు నుంచి వస్తాయి? గోడకేసిన సున్నవన్ను ఖర్చు పెట్టేసిన డబ్బులు వెనక్కి వస్తాయా? రావు. వాళ్ళ ఉద్దేశం ఎగ్గొట్టాలని. కానీ ఈ దేశంలో సామాన్య ప్రజల తరఫున చట్టం గనక పనిచేస్తే గనక, న్యాయం గనక పనిచేస్తే గనక ఖచ్చితంగా 26,17,00,000 కట్టాల్సిందే. ఇంకా గట్టిగా మాట్లాడితే చిన్నప్పుడు దాగిన దొండాకు ప్రసాద్తో సహా కట్టాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్కసారి అయినా సరే ఈ దేశంలో న్యాయం బతికుంది, చట్టానికి విలువ ఉంది, సామాన్యుడికి న్యాయం దొరుకుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించాలి అంటే గనక ఇలాంటి బడాబాబులకి శిక్ష పడాల్సిందే.
వాళ్ళు ఏదో పరువు పోయినట్టు ఫీల్ అవుతున్నారు. మీకు అంత పరువు మీదే ఇష్టం ఉండుంటే గనక అసలు ఆ రోజు మీరు ఎందుకు వసూలు చేశారు ఆ ఫీజులన్నీ? పైగా మీరు వసూలు చేసింది ఎవరి దగ్గర నుంచి? బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం కాదు కదా. ఆ చుట్టుపక్కల రాయలసీమలో ఉన్న పేదలందరూ కలిసి వచ్చారు యూనివర్సిటీకి. మరి అందరూ డబ్బులున్న వాళ్ళే ఉండాలని లేదు, అందరూ పేదలే అవ్వాల్సిన పని లేదు. ఆయన డబ్బులున్న వాళ్ళకైనా ఫీజు కట్టాల్సిన అవసరం లేకపోతే అది వాళ్ళ హక్కు, వాళ్ళ హక్కు కదా. మరి నువ్వు అసలు ఒక రోజు రోడ్డుకి అడ్డంగా పడుకున్నావు, నువ్వు నీ కొడుకులు నీ కాలేజ్ స్టూడెంట్స్ కలిసి. ఒకప్పుడు ఏంటి అంటే మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, కావాలని కక్ష కట్టి రాజకీయ నేపథ్యం మాది వేరే ఉంది కాబట్టి మాకు ఆ వేరే పార్టీ వాళ్ళు మాకు బంధువులు అవుతారు కాబట్టి మా మీద కక్ష సాధిస్తున్నారు అని చెప్పి రోడ్డెక్కిన రోజు ఏమైంది మరి? అంటే మీకు రావాల్సిన డబ్బులు ఏమో మీరు ఇలా ముక్కుబిండి వసూలు చేస్తారు గవర్నమెంట్ దగ్గర, ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బులు, దొంగతనంగా వసూలు చేసిన డబ్బులు, ఇది ఒక రకంగా లూటీ, డే టైం రాబరీ అనుకోవచ్చు. ఎలా చేయబుద్ధి అయింది మీకు అసలు? మీరు ఎప్పటికైనా కట్టాల్సిందే, ఈ దేశంలో న్యాయం బతికుంది అంటే కట్టాల్సిందే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.